మొత్తం గాజులని ఇలా ఇలా అనేసుకుందనమాట. అలా అనుకున్న టైంలో ఇవంతా కూడా కూర్చోపోయినాయి. సో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు, ఫుల్ బ్లడ్ అనమాట. నేను ఏం చేయని చెప్పు, తప్పుగా తెలియదు ఏం విషయం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఒకసారి బ్లడ్ వస్తుంది కదా, మా బ్లడ్ వస్తుంది కదా, ఇలా నా మాట విని సరేనా? భయపెట్టకు, మమ్మల్ని భయపెట్టకు, నువ్వు భయపడకు. ఇక్కడ గైస్, ఇక్కడ ఇక్కడ ఉంచుకో, చెడగొట్టుకోమండి. మానసికంగా హింసించి పాడు చేసి చంపేశారు. నన్ను చంపేశారా? నన్ను చంపేశారు. నన్ను ఏం చేయమంటావు? పైకి వెళ్ళలేకపోతున్నాను, కింద ఉండలేకపోతున్నాను. అందుకే లేదా నీకు అసలు ఇంకా పోసి అడగాలనిపిస్తుంది నీకు? పోయి నుంచి. హే హాయ్ గైస్, మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో గివ్ అవేస్ అయితే నడుస్తున్నాయని మీ అందరికి తెలుసు కదా. సో ఆ గివ్ అవే అంటే మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ 5 యాపిల్ ఎయిర్పాడ్స్ గివ్ అవే ఇస్తున్నాను ఫ్రీగా. అండ్ మంత్లీ ఒక యాపిల్ ఐఫోన్ 15 లేదా 16 ఏదో ఒకటి. 16 అయితే లాంచ్ కాలేదు, అది వచ్చిన తర్వాత ఇంకో 2 monthsలో లాంచ్ అవుద్ది, అప్పుడు అది గిఫ్ట్ ఇస్తాను అనమాట. అండ్ ఒక OnePlus మొబైల్ అనమాట. సో డైలీ అయితే 500 లేదా 1000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి డైలీ ఒకరికి ఎవరో ఒకరికి గివ్ అవే రూపంలో అయితే ఫ్రీగా ఇస్తాను. సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఎవరు గెలుచుకుంటున్నారో, ఏ రోజు ఎవరు ఏ గిఫ్ట్ గెలుచుకున్నారన్న ప్రతి విషయం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది జాయిన్ కూడా అయిపోయారు. ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా గివ్ అవేస్లో గిఫ్ట్స్ కూడా గెలుచుకుంటున్నారు. మీరే చాలా లేట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ది మాత్రమే, టెలిగ్రామ్ గ్రూప్ది అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి గైస్. మీరు కూడా ప్రైజెస్ అయితే గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గుడ్ లక్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సాడ్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఎందుకు సాడ్ అన్నానంటే, పాపం నేను ఒక దెయ్యం పట్టిందా పిచ్చి పట్టిందా ఏం జరిగిందో తెలియని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నించే ఈ సమయంలో ఆ అమ్మాయి మొత్తం హ్యాండ్స్ మొత్తం తన వేసుకున్న గాజులు విరిగి మొత్తం అంతా కూర్చోపోయింది. సో రక్తాలు గారిపోతున్నాయి అనమాట. సో దాని గురించి అయితే నేను ఫస్ట్ టైం చాలా బాధపడుతున్నాను. చాలామందికి చాలా దెబ్బలు తగిలినాయి, సైకోలకి. అవన్నీ వేరే విషయం. సైకోలు అయితే బిల్డింగ్ పై నుంచి కూడా దూకుతారు, వాళ్ళకి ఏం కాదు. కానీ తన చిన్నపిల్ల, ఆడపిల్ల 4-5 ఏళ్ళు బట్టి ఆల్రెడీ ఆమెలో, అదే 3-4 ఏళ్ళు బట్టి అనుకుంటా, దెయ్యం బట్టి చాలా బాధపడుతుంది. అండ్ ఈరోజు ఏంట్రా అంటే, వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి, అన్న హైదరాబాద్ అవసరం, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించడానికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు అంట అని చెప్పేసి అంటే కరెంట్ షాక్లు అవి ఇవి పెడతారన్నమాట. ఇంకా చాలా బాధపడుతుంది. యాక్చువల్గా ట్రీట్మెంట్కి 3 days టైం ఉందంట. ఇంకా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్ దాకా. అయితే ఈలోగా వాళ్ళు ఉండడానికి అక్కడన్నా కావాలి కదా. అయితే మా ఫ్లాట్ పైన, ఇది మా ఫ్లాట్ పైన ఉంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఫ్లాట్ పైకి దిగారు. ఆ అమ్మాయిని మాత్రం ఒకే చోట పడుకోబెడితే వచ్చి పొడవడం, లేదంటే ఏమైనా చేస్తుంది, గాయపరుస్తుంది అని చెప్పేసి ఈ సెపరేట్ రూమ్లో పెట్టారు. అయితే ఫైనల్గా అన్న మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అసలు ఏం జరుగుతుంది. మీరు అడిగితే నిజం తెలుస్తుందో తెలీదో కానీ కనీసం ఏదైనా చిన్న విషయం అనేది తెలుస్తుంది కదా, తన దెయ్యమా లేదంటే ఏదనేది నా ఒపీనియన్ కూడా తెలుసుకుందామని రిక్వెస్ట్ చేశాడు. నేను వద్దన్నా సరే ప్లీజ్ అన్న ఒకసారి అడగండి, మా చెల్లిదే కదా అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు అనమాట. సో అందుకనైతే వచ్చాను. ఆమెని కొన్ని సైకో అయితే మ్యాన్ హ్యాండిలింగ్ చేసి ఎలా పడితే అలా పట్టుకొని వాడిని బంధించి గట్టిగా కూర్చోబెట్టి అడగొచ్చేదన్న. కానీ అమ్మాయి కదా, ఇప్పుడు ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. సో అదా అనమాట ప్రాబ్లం. సో ఇంక ఏదైతే అదైందని చెప్పేసి పట్టేసుకొని ఆమె చేతి కట్లు 2 వెనక్కి బ్యాక్ పెట్టేసి తాడు కట్టే టైంలో మొత్తం గాజులని ఇలా ఇలా అనేసుకుందనమాట. అలా అనుకున్న టైంలో ఇవంతా కూడా కూర్చోపోయినాయి. సో మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు, ఫుల్ బ్లడ్ అనమాట. సో అది బాధ అవుతుంది. సో ఆమెలో దెయ్యం ఉందా లేదంటే పిచ్చెక్కి ఆమె అలా చేస్తుందా, ఒక క్లారిటీ అయితే నేను ఈ వీడియో ఎండింగ్ కల్లా ఇస్తాను. అండ్ ఇంకో విషయం, ఇది వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ పర్మిషన్ తీసుకునే చేస్తున్నాం, వాళ్ళే చేయమన్నారు. అన్న ఒకసారి మన రూమ్లోనే పెట్టేస్తే, నా ఫ్రెండ్ రూమ్ అనమాట, ఈ రూమ్లో వదిలేస్తాం, వాళ్ళు కూడా పైన ఉన్నారు వాళ్ళ పేరెంట్స్, అయితే మీరు వచ్చి అడగండి అని చెప్పేసి అన్నారు. సో ఫుల్ పర్మిషన్స్తో చేస్తున్నాం. సో ఇందులో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని నేను చెప్పలేను, ఎందుకంటే ఆమెకు కొంచెం రక్తం వచ్చింది. సో అదొక్కటే బాధ అవుతుంది. సో లోపలికి వెళ్ళేసి అయితే మళ్ళీ ఒకసారి కూల్గా డీసెంట్గా, యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే
ఆ దెబ్బలు తగిలినాయి కదా, ఈసారి ఏదోలా కాళ్ళు వేళ్ళు పట్టుకొని బతిమాలి ఆ దెబ్బలకి కొంచెం కట్టు కడదామని లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ అయ్యింది ఈ టైంలో, ఆ బ్లడ్ కారుతా ఉండి ఏమైనా సెప్టిక్ అయింది అనుకో ప్రాబ్లం కదా, అందుకని కట్లు అయితే కట్టాలి, అట్లీస్ట్ కట్లు కట్టాలి కదా, అందుకని చెప్పేసి లోపలికి వెళ్తాం. సో చాలా అడ్వెంచర్గా భయంకరంగా స్టార్ట్ అయిన మన సిరీస్ భయంకరంగా నడుస్తుంది అనమాట. ఎండింగ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కట్లు అయితే కట్టేద్దాం కొంచెం, అంటే నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు, తక్కువ ఉంది, ఇంకా దూది ఇంకా కట్లు కట్టేవి కొన్ని ఉన్నాయి అంతే. కొన్ని వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తాం. అమ్మా భ్రమరాంబిక, అమ్మా ఏడుస్తుందిరా పాపం, గుచ్చుకున్నాయి కదా. అమ్మ భ్రమరాంబిక వాటర్ తెచ్చాను తాగుతావా? భ్రమరాంబిక నేను నీ చేతులు కట్టి నిన్ను మామూలుగా మాట్లాడదాం అనుకున్నాను, నువ్వేమో గాజులు పక్కన కొట్టుకున్నావు, నేనేం చేయను చెప్పు? తప్పు కదా ఇలా చేయడం, నీకే ఇబ్బంది, బ్లడ్ వస్తుంది. ఒకసారి అమ్మ మీకు ఏమి హార్మ్ చేయడానికి రావట్లేదు, ఏమి ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు, మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నాం. ఇంకా వాటర్ తాగు, ఇంకో కట్లు కూడా తెచ్చాను కట్లు కట్టడానికి, వినొచ్చు కదా, వాటర్ తాగు, వాటర్ గాజు పెంకులు చూడ ఒకసారి కింద మొత్తం అన్నీ వాటర్ తాగుతుంది, మా వాటర్ పర్లేదు, వాటర్ తాగు, తాగడానికి తెచ్చాను, ఇదేం విషయం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఏమన్నా అన్నారు నేను అడగడానికి కదా ప్రశ్న, నీకు హెల్ప్ చేయడానికి కదా, నీలో ఉన్న ప్రాబ్లం క్లియర్ చేసి నువ్వు హ్యాపీగా బయటకు తిరుగుతావు కదా. 3 సంవత్సరాల నుంచి రూమ్లో బంధించేశారు మీ అమ్మ నాన్నలో గైస్, 3 సంవత్సరాల నుంచి అమ్మాయిని రూమ్లో బంధించేశారు, ఏమిలో దెయ్యం ఉందనుకొని, ఏముందో తెలుసుకొని క్యూర్ చేసి హెల్ప్ చేద్దామని మేము ట్రై చేస్తుంటే మేము అమ్మని కొడుతుంది. అమ్మ కొన్ని వాటర్ తాగుతావా? ఏం చేయండి, ఆ చేతులకు కట్టు కడతానా? పర్లేదు ఇప్పు, ఇవన్నీ ఎక్కడ అడిగేసినా అవి గుర్చిపోలే ఉన్నాయి. చేతులకు ఒకసారి బ్లడ్ వస్తుంది కదా, మా బ్లడ్ వస్తుంది కదా, ఎలాగో హ్యాండ్స్ బయటికి, ఆ చేతులు ఎలాగో. అమ్మా విను, నా మాట విను, దెబ్బలు తగ్గుతుంది కదా, నా మాట విను ఒకసారి, రక్తం వస్తుంది నా చేతులకి, హ్యాండ్స్ ఎక్కువ దగ్గర, నా మాట వింటావా వినవా? నీకు హెల్ప్ చేయడానికి కదా వచ్చాము, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు ఓ మాట. చేతులు ఒకసారి, ఆ గాజులు వేసుకున్నావు ఇష్టమని, మరి ఎందుకు విరగొట్టుకున్నావు నువ్వే చెప్పు. అలా విరగొడతారా? ఇవన్నీ చూడు కింద ఒకసారి, ఇవన్నీ ఇలా చేస్తారా చెప్పు? హ్యాండ్స్ ఒకసారి అరే నిన్ను ఏం అనట్లేదమ్మా, చేతులకు కట్టు కడతాను ఇలాగ, ఇంకొక ఇవన్నీ తెచ్చాను. వాటర్ వేస్తుంటే వాటర్ అన్నా తాగట్లేదు నువ్వు. బ్లడ్ వస్తుంది, చేతులు ఇవ్వు మా, చేతులు ఇవ్వు ఒకసారి, ఇలా ఇవ్వు అమ్మ, విను నా మాట విను. ఏంటి అసలు మాట విందు? అమ్మ నీకోసమే కదమ్మా చెప్పేది, ఎందుకు మాట వినట్లేదు నువ్వు? ఇవన్నీ ఏంట్రా మొత్తం దిగిపోయింది కాళ్ళు.
మా మాట వింటావా వినవా ఇప్పుడు? ఒకసారి చూస్తావు, కనీసం తల తిప్పిడు చూడు. నీకు హెల్ప్ చేయడానికి నీకు రక్తం వస్తుంది కదా, కట్టు కడతాను. ఇలా చూడు ఒకసారి, చూడు. హెల్ప్ చే అన్నీ విసర కొట్టడం మన రప్పని ఇంకా దెయ్యాలకి. అంత ఇష్టం లేదన్నా. ఆ రక్తాలు ఉంటే అలా ఇన్ఫెక్ట్ అయిపోతుంది చెయ్యి. ఆ చేతులు ఇవ్వు. అరే అక్కడ ఇంకేమన్నా కాటన్ ఉంది ఇప్పుడు పెద్ద కవర్ దగ్గర దానికి పడింది కదా. వినమ్మా, నా మాట విను, నా మాట విను. నా వింటావు కదా, నా మాట విను. దెబ్బలు తగిలినాయి కదా, కట్టు కట్టించుకుంటే మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుద్ది అనమాట. నా మాట వింటావు కదా, ప్లీజ్ నా మాట విను, సరేనా? భయపెట్టకు, మమ్మల్ని భయపెట్టకు, నువ్వు భయపడకు. మమ్మల్ని భయపెట్టకు, నువ్వు భయపడకు, అర్థమైందా? చేతులు ఇలా దగ్గర ఒకసారి లేట్ ఇటు చూడు. పాపం రా, ఇక్కడ గైస్, ఇక్కడ ఇక్కడ హ్యాండ్స్ అంతా కూడా దెబ్బలు తగిలేసి. ఇప్పుడు ఈ అమ్మాయి రక్తం చూడు. అలా పట్టుకో, ఉండు ఉండు. అప్పుడే ఎండిపోయిందా? చాలాసేపు అయింది. నొప్పుకుందా? షర్ట్ ఇక్కడ కూడా గీరుకుందా? ఈ గాజులు తీసి, ఎందుకు నీకు ఇబ్బంది అవుతుంది? కొట్టేటట్టు ఉందరా. ఇది కట్ చేయాలరా కొంచెం. నైఫ్ ఉందా అక్కడ? నైఫ్ ఉంటే కొట్టరావచ్చు కదా కదా. వాటర్ తాగు ఫస్ట్, నేను తర్వాత కట్టు కడతాను. వాటర్ తాగు, పర్లేదు, తాగు, చెప్పేది విను, తాగు. కట్టు, వాటర్ తాగు, వాటర్ తాగు ఫస్ట్, తాగు తాగు, పర్లేదు, తాగు. పట్టుకో పట్టుకో, తాగు తాగు. అదే ఇంతసేపు నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? గంటల గంట ఇలాగే ఉంటావా? తాగు, పర్లేదు, నా మాట విను, నా మాట విను ప్లీజ్. బాబోయ్, కొన్ని లైట్గా, కొన్ని తాగు. కోపం కూడా వస్తుంది నాకు. హెల్ప్ చేస్తున్నా, నీకు వాటర్ కదా ఇస్తున్నాను. కొంచెం పసుపు ఉంటే పసుపు వేసి కట్టు కడతాం. అది పసుపు ఉందేమో తెస్తాం, ఎక్కడ ఉంది. మా ఏడో కాదు, ఒక్క నిమిషం ఆగు. పసుపు అంతా తెచ్చి కట్టులు కడతాను. ఇట్లా
చేతులు ఇలా ఇందాక ఇచ్చినట్టు సేమ్. మన దగ్గర ఎమర్జెన్సీ కిట్ లేదు, సో ఉన్న వాటితో మేనేజ్ చేస్తున్నాను, ఏమనుకో. సరేనా? పసుపు పెడితే వెంటనే తగ్గిపోతుంది. ఇలా ఇప్పుడు చెప్తాను. హ్యాండ్ ఇవ్వు మా ఒకసారి హ్యాండ్ ఇవ్వు. పెద్ద దెబ్బ తగిలింది ఏది? ఇదే కదా చేయలేదు. గాలి తగిలితే పెయిన్ కూడా వస్తుంది. సో కొంతసేపు ఇలా కట్టు కడదాం, ఉంచుకో, చెడగొట్టుకోకు మళ్ళీ అవసరం. గేర్ కొన్నదిలే, పెద్దగా ఏం కాదు. ఫస్ట్ పెడతాను, సరేనా? జాగ్రత్త, సరేనా? ఏడవకో. కొన్ని వాటర్ నీ దగ్గర పడతా, నీకు నచ్చినప్పుడు తాగు, సరేనా? ఏంట్రా పాపం రా, ఇంకా దెబ్బలు తగిలేసి అది ఒకటే బాధ చేస్తుంది. కనీసం వాటర్ కూడా తాగట్లేదు. భ్రమరామిక, కొన్ని వాటర్ తాగు. కట్టుకట్టాను కదా, తగ్గిపోతుంది, నొప్పి రాదు. ఇంకా పసుపు పెట్టాం కదా, వెంటనే తగ్గుతుంది. అరే ఏమన్నా తినడానికి తీసుకొద్దాం, పాపంతా బయటికి వెళ్ళొద్దాం. గైస్, ఇప్పటిదాకా ఆమె అయితే దెబ్బలు తగిలినాయి కదా, దెబ్బలు కట్లు అయితే కట్టాను. ఎక్కువ మంది జనం ఉంటే కొంచెం భయపడుతున్నట్టు, లేట్లు ఉంటే భయపడుతున్నట్టు అలా కొంతమందికి ఉంటుంది కదా. సో నేను ఒక్కడనే లోపలికి వెళ్ళేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. సో ఒక్కడనే ఉండడం వల్ల ఆమె జనాలు లేరు కదా అని భయపడకుండా ఏమన్నా సమాధానం చెప్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుద్దేమో ట్రై చేద్దాం, ఓకేనా గైస్? సో లోపలికి అయితే వెళ్దాం, ఒక్కడనే వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. పాపం చేతులకైతే చాలా అంటే చాలా దెబ్బలు తగిలినాయి గైస్. అంటే అసలు ఊహించలేదు. నేను చేతులు కట్టే టైంలో ఆమె చేతులు కదిపేసుకుంటుంది, నేను కదపకుండా ఉంటే అయిపోతుండే కదా. సో ఆమె చేతులు ఇష్టం వచ్చినట్టు కదుపుకోవడం వల్ల మొత్తం అంతా దెబ్బలు తగిలినేసినాయి. సో మొత్తం ఆమెదే తప్పు అనట్లేదు, నాది కూడా తప్పు ఉంది. నాదేం తప్పురా అంటే వాళ్ళ అన్నయ్యలా కదా మరి రిక్వెస్ట్ చేశారు, ఆమెను పట్టుకొని కొంచెం అడిగి నిజాలు ఏంటో చెప్పచ్చండి. ఆమెలో ఉన్న ఆత్మ ఏదన్నా మాట్లాడితే కనుక ఆమె ఆ ఆత్మతో మాట్లాడి కనిపెట్టండి కదా. సో ఇదంతా చాలామందికి పిచ్చిగా అనిపిస్తుంది. దెయ్యాలు ఆమెలో ఉంది దాంతో మాట్లాడే గట్ట అంటే బూటకంలా అనిపిస్తుంది, స్క్రిప్ట్లా అనిపిస్తుంది. 100% చెప్తున్నా, చూసేవాళ్ళు చాలామంది స్క్రిప్ట్ కదా ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తారు, కానీ రియాలిటీలు చాలా ఉంటాయి. మీరు లైవ్లో ఫేస్ అయినప్పుడు తప్ప ఇది తెలియదు. ఇది ఎలా అంటే బస్సు గుద్దితే ఒకసారిలో చచ్చిపోతారు, కానీ అది గుద్దే వరకు మనకు తెలియదుగా, ఎందుకంటే ఏదైనా చూస్తే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది, మీరు కూడా ఎప్పుడైనా దెయ్యాన్ని చూసినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా అది నిజమని మీకు అర్థమవుద్ది. మీరు చూడకుండా దాన్ని నమ్మలేరు కదా. సో అదనమాట నేను చెప్పిన ఎగ్జాంపుల్. సో లోపలికైతే వెళ్ళేసి అమ్మాయిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. అసలు మ్యాటర్ ఏంటి తెలియాలి కదా, నిజాలు ఒప్పుకోవట్లేదు ఎంత బతిమన్నా. సో ఇప్పటిదాకా కొంచెం మంచిగా మాట్లాడింది, అంటే ఏడుస్తూ చేతులకు దెబ్బలు కట్టించుకుంది కాబట్టి ఇప్పుడు నిజాలు చెప్పొద్దేమో అని అనుకుంటున్నాను. వెళ్దాం లోపలికి. మా వాటర్ తాగావా? మా వాడు బయటికి పనుండి వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తెస్తాడంట. సో ఏం బాధపడకు, సరేనా? ఫుడ్ కూడా తెస్తాడు, సరేనా? అర్థమైందా?
అసలు నీకేమైంది చెప్పు, నా కోసం చెప్పు ప్లీజ్. దెబ్బలో నొప్పి తగ్గినాయా? సరే లేట్ ఆరిపోయినా ఇష్టం, లేట్ ఆరిపోయమంటే ఆరిపేస్తా, తక్కువ పెట్టనా ప్లీజ్. నీకు అసలు ఏం జరిగిందో తెలియాలి కదా. భ్రమరాంబిక, నేను నీతో మాట్లాడట్లేదు, నీలో ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నా. హలో మై డియర్ ఆత్మ, నువ్వు ఎవరైనా సరే నేను మాట్లాడే మాటలు పిచ్చిగా అనిపించచ్చు. ఒక దెయ్యంతో ఎలాగా మాట్లాడేది అని అనుకుంటారో, అసలు దెయ్యంతో మాట్లాడడం పాసిబుల్ అనుకుంటారో. నువ్వు ఈ శరీరంలో ఉంటే కనుక నిజంగా ఆత్మవే, మాట్లాడు ఒకసారి. గైస్, మీరు ఏ దర్గాకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఒక దెయ్యంతో మాట్లాడంటే మీరు దాన్ని మంచిగా మాట్లాడితే చాలు, నిజంగా మాట్లాడుతుంది. కొన్ని ఆత్మలు రియాక్ట్ అవుతాయి. సో అదేవిధంగా నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను. అమ్మ భ్రమరాంబిక, దయచేసి చెప్పు ఏదో ఒకటి, ఎందుకైనా చేస్తున్నావు నువ్వు? నేను భ్రమణని కాను. భ్రమరావు కాదా? చూసారా గైస్, తన సమాధానం అయితే చెప్పింది. అనుకున్నట్టుగానే తన భ్రమరాంబిక కాదు, తనలో వేరే ఆత్మ ఉంది. సరే, సో నేను చాలా మంచిగా అడుగుతున్నాను, అసలు నీకు ఏమైంది? ఇంకా ఎందుకు భూమి మీద ఉన్నావు? అట్లీస్ట్ పైకన్నా పోవచ్చు కదా, వేరే మళ్ళీ పుట్టవచ్చు కదా వెళ్ళి. చెప్తే నువ్వేం చేస్తావురా? నేనేం చేయడం ఏంటి? మరి ఈ అమ్మాయిని ఇలా బాధపడతావా ఇక్కడే ఉండి? ఇందులో నా తప్పేం లేదు. నీ తప్పేం లేదా? అసలు ఏ నా తప్పేం లేదు. ఏ నేను ఒక అనాథని. అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఎంతో కష్టపడి చదివి ఓకే ఒక దాంట్లో జాబ్ తెచ్చుకున్నాను, ఒక ఆఫీస్లో. మరి ఏమైంది? ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తుండగా 5 అబ్బాయిలు తాగిన మైకంలో నన్ను మానసికంగా హింసించి పాడు చేసి చంపేశారు. అలా కాదు, మరి ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు చెప్పాలా? ఈ అమ్మాయిని బాధపడతావా నిన్ను ఎవరో చంపేశారని చెప్పి? చెప్పేది పూర్తిగా వినరా? సరే చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. నీ బాధ కూడా అందరికి అర్థం కావాలి కదా. మానసికంగా చంపేశారు నన్ను. చంపేసి మనిషిలే లేని చోట్ల పాడేశారు. కనీసం నన్ను కాల్చను కూడా కాల్చలేదు. నా శరీరం, నా డెడ్ బాడీ మొత్తం కుళ్ళిపోయి 6 నెలలు అలానే ఉండిపోయింది. తర్వాత నేను పరమాత్మలోకి కలుద్దామన్నా ఆ దేవుడు కూడా నన్ను రానివ్వట్లేదు. నా ఆత్మ పైకి వెళ్ళలేక, భూమి మీద ఉండలేక అలానే తిరుగుతూ ఉండి ఈ అమ్మాయి శరీరాన్ని ఆహ్వానించాను. ఇందులో నా తప్పేం లేదు. ఈ అమ్మాయిని నేను బాధ పెట్టలేకట్లేదు. గైస్, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయంలా ఉంది. ఎందుకంటే ఆమె చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే కొన్ని ఆత్మలో ఇలా కర్మకాండాలు చేయకుండా అనాథ శవాలో అనాథ మనుషులు చనిపోతే కనుక అలా కర్మకాండాలు ఎవరు చేయరు కాబట్టి ఆ ఆత్మ భూమి పైకి వెళ్ళదో కిందకి వెళ్ళదో, మధ్యలో కొట్టిమెట్లు ఆడుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆ ఆత్మలకి ఎవరైనా చిక్కితే ఆ నక్షత్రం జాతకం ఫలంగా ఆమెను వదిలి వెళ్దాం, భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈమెను ఇలా పట్టి పీడిస్తుంది అనమాట. ఇప్పుడు మీ అమ్మ నాన్నలు ఎవరో తెలియదు, నీ కర్మకాండలో ఎవరైనా చెయ్యాలి, చేస్తే కానీ నువ్వు పైకి వెళ్ళావు. అసలు చేసినా కానీ నువ్వు వెళ్తావని గ్యారంటీ ఏంటి? వెళ్ళిపోతాను. భూమి మీద ఉన్న చాలామంది మనుషులకు తెలుసు, దాదాపు 6 మాసాల కన్నా ఎక్కువ కాలం ఒక శరీరంలో ఉంటే ఆత్మ బయటికి వెళ్దాం. పైగా దానికి కర్మకాండాలు చేస్తే పర్మనెంట్గా నీ బాడీలో ఉండిపోతాయి. నేను వెళ్ళిపోతాను. ఎలా నమ్మాలి? అలాగే ఉండాలనుకున్నానంటే ఈ అమ్మాయిని ఇంకా హింసించేదానిగా. 3 సంవత్సరాలు కొంపలోనే పెట్టి ఎందుకు బతకనిస్తాను? అలా అనుకుంటే వాళ్ళ అమ్మ నాన్నను కూడా చంపేదానిగా. గై, ఈమె చెప్తుంది నిజంలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే కొన్ని వాటర్ తాగు. అసలు నువ్వు ఫస్ట్ నుంచి నీ ఫేస్ చూపించలేదు, మొహం చూపించు. అమ్మా భ్రమరాంబిక, ఇలా చూడు ఒకసారి. సరే చూపియక్కలే, నీ ఇష్టం.
వాటర్ తాగు కనీసం. వాటర్ తాగు. వద్దు టీ. చెప్పినప్పుడు విను. మరి వాటర్ తాగకుండా అమ్మాయిని చంపేద్దామనా? ఆ అమ్మాయికి నాకు ఎలా ఇప్పుడు ఏ టైంలో పెట్టాలో తెలుసు. నువ్వు ఇంకా వెళ్ళు. అడిగావు, చెప్పాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇంకా మరి ఇంకెప్పుడు వెళ్తావు? వెళ్ళిపో. ఈ శరీరంలోనే ఉంటావా భ్రమరామిక? నేను చెప్పేశాడు. నన్ను ఏం చేయమంటావు? పైకి వెళ్ళలేకపోతున్నాను, కింద ఉండలేకపోతున్నాను. అయినా నీకేంటికి ఇవన్నీ? నువ్వు పో ఇక్కడి నుంచి. చెప్పమన్నావు, చెప్పాను. నన్ను ఇలా వదిలేయి. నా వల్ల ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇలా నేను నా కర్మకాండలు చేయలేదు. నా మనసుకి మనశ్శాంతే లేదు. నువ్వు పో. అసలు నీ బాధలు విని నీకు హెల్ప్ చేద్దామనే కదా ఎంత దూరం వచ్చాము మేము. హెల్ప్ చేసావు, అడిగావు, నా గురించి చెప్పాను. నాది విన్న తర్వాత కూడా ఇంకా నీకు లేదా? నీకు అసలు ఇంకా కొంచెం అడగాలనిపిస్తుంది నీకు. పోయి నుంచి. సరే సరే నేను వెళ్తాను, కానీ అసలు నువ్వు ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఏం శరీరంలోకి అదొక్కటి చెప్పు నాకు. నేను నిన్నేం చేయట్లే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా సైలెంట్గా. కానీ నీ వల్ల అమ్మాయిని రేపు పొద్దున్న మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే కరెంట్ షాక్ ఇచ్చి ఆమె శరీరాన్ని కదా బాధ పెట్టేది, నీకేం కాదు. మరి ఇబ్బంది ఎందుకు పడుతున్నావు? ఏదో ట్రై చేసి వెళ్ళిపో. నేనేమీ కాను. నేనేమన్నా క్షుద్ర పూజలు చేసేవన్నా విడగొట్టడానికి తెలియడానికి? నేనేమి మాంత్రికుడిని కాదు, అర్థమైందా? నేను మాంత్రికుడిని కాదు. నేను జస్ట్ క్వశ్చన్లు అడిగి ఆ అమ్మాయిని రక్షిద్దామని మేము వచ్చాం. నువ్వేమో నీ బాధ చెప్పుకున్నావు. కరెక్టే, నీ స్టోరీ నీ బాధే. కానీ ఆ అమ్మాయి ఎంత పాపం, చిన్నపిల్ల కదా ఆమె. ఆ అమ్మాయికి ఏమీ కాదు, నేనున్నాను ఈ అమ్మాయికి. భ్రమరాంబిక వెళ్ళిపోరా. అరే సరే సరే, నీ పని ఎలా కాదు, నీ ఆత్మనే ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. మాంత్రికులు క్షత్రులు వచ్చారనుకో. హే హాయ్ గైస్, మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్లో గివ్ అవేస్ అయితే నడుస్తున్నాయని మీ అందరికి తెలుసు కదా. సో ఆ గివ్ అవే అంటే మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్లీ 5 యాపిల్ ఎయిర్పాడ్స్ గివ్ అవే ఇస్తున్నాను ఫ్రీగా. అండ్ మంత్లీ ఒక యాపిల్ ఐఫోన్ 15 లేదా 16 ఏదో ఒకటి. 16 అయితే లాంచ్ కాలేదు, అది వచ్చిన తర్వాత ఇంకో 2 months లో లాంచ్ అవుద్ది, అప్పుడు అది గిఫ్ట్ ఇస్తాను అనమాట. అండ్ ఒక OnePlus మొబైల్ అనమాట. సో డైలీ అయితే 500 లేదా 1000 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి డైలీ ఒకరికి ఎవరో ఒకరికి గివ్ అవే రూపంలో అయితే ఫ్రీగా ఇస్తాను. సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఎవరు గెలుచుకుంటున్నారో, ఏ రోజు ఎవరు ఏ గిఫ్ట్ గెలుచుకున్నారన్న ప్రతి విషయం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ. చాలా మంది జాయిన్ కూడా అయిపోయారు. ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా గివ్ అవేస్లో గిఫ్ట్స్ కూడా గెలుచుకుంటున్నారు. మీరే చాలా లేట్ చేస్తున్నారు. సో ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. నా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ది మాత్రమే, టెలిగ్రామ్ గ్రూప్ది అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అయిపోండి గైస్. మీరు కూడా ప్రైజెస్ అయితే గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గుడ్ లక్ గైస్.